వీళ్ళంతా ఒక గేమింగ్ ప్రపంచంలో ఉంటారు. ఆ గేమింగ్‌లో చనిపోతే మళ్ళీ మొదటిగా వస్తారు. అలానే వీళ్ళు గేమ్ ఆడుతున్నట్టుగా వీళ్ళకి తెలీదు. బయట వాళ్ళు ఆడతారు. అలానే ఈ వ్యక్తి కూడా గేమ్‌లో ఒక క్యారెక్టరే. ఇతనికి కారు గుద్దేసింది కాబట్టి మళ్ళీ మొదటిగా వచ్చి నిద్ర లెగిస్తాడు. నిద్ర లెగిచిన తర్వాత ఇతనెప్పుడూ కూడా తన చాపతో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపు దాంతో మాట్లాడిన తర్వాత బట్టలేసుకొని ఈ షూని ఎప్పటికైనా నేను కొనుక్కుంటాను అనుకుంటాడు. రోజు కాఫీ షాప్‌కెళ్ళి ఒక నార్మల్ కాఫీ తీసుకుంటాడు. ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఇదే అతని క్యారెక్టర్. ఇక్కడ స్పెక్ట్స్ ఏసుకున్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ రాబరీకి వస్తారు. వాళ్ళెవ్వరూ కూడా ఏమి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాజికల్ స్పెక్ట్స్ ఉంటాయి. అందుకే వీళ్ళేం చేయలేక వీడి ఫ్రెండ్‌తో పాటు వీడు మాట్లాడుకుంటూ ఉంటాడు. బయట ప్రపంచం నుంచి వీళ్ళని ఇలా చూస్తారు. ఏదో క్యారెక్టర్‌ని ఎంచుకొని వాళ్ళని అలా కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆడొచ్చు. స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా సరే రాబరీ అది చేసుకోవచ్చు. వీళ్ళని బయట ప్రపంచం నుంచి కంట్రోల్ చేస్తున్నారని వీళ్ళకి కూడా తెలీదు. డైలీ లైఫ్‌లోనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీడు వాడి ఫ్రెండ్స్‌తో చెప్తాడు. "అరే! ఈ అమ్మాయేరా నా డ్రీమ్ గర్ల్. ఈ అమ్మాయి కోసమే నేను ఎతుకుతున్నాను" అని చెప్పి. "అరే! ఏమైందిరా నీకు" అంటే, "నేను ఎలాగైనా ఆ అమ్మాయిని కలుస్తానంటే" "వద్దు ఆ అమ్మాయి దగ్గర స్పెక్ట్స్ ఉన్నాయి మనల్ని చంపేస్తది" అని చెప్తారు. అయితే సరే వీడెళ్తాడు. వెళ్ళేసరికి ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది. మళ్ళీ మొదటికే గేమ్‌కొస్తాడు. మళ్ళీ లెగుస్తాడు. కాఫీ తీసుకుంటాడు. ఈసారి అందరిలా కాకుండా నాకు ఫిల్టర్ కాఫీ కావాలి అంటాడు. ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ అబ్బాయి ఇలా అడుగుతున్నాడు అని. అక్కడ పోలీస్ అతను కూడా షాక్ అయ్యి వీడిని వేసేద్దాం అనుకుంటాడు. అంతలో జోక్ చేశాను నేను జస్ట్ మీరు నిజం అనుకున్నారు కదా అని చెప్పి అంటాడు. అందరూ కూడా నవ్వుకుంటారు. సరే అని చెప్పి మళ్ళీ బ్యాంక్ వెళ్తాడు. ఈసారి బ్యాంక్ రాబరీస్ వస్తారు. ఈసారి ఎలాగైనా వాళ్ళ దగ్గర స్పెక్ట్స్ కొట్టేసి ఆ అమ్మాయిని కలవాలనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒరేయ్ వద్దురా మనకి ఇదంతా రిస్క్ ఎందుకు వచ్చింది అని అంటే వీడు వెళ్తాడు. వీడు మెల్లిమెల్లిగా రాబర్ దగ్గరికి వెళ్ళి స్పెక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఆ రాబర్ని కంట్రోల్ చేసేవారు వాడిని కొట్టేస్తారు. అయితే వాడు కింద పడిపోతాడు. వీడిని కంట్రోల్ చేసేవాడు గల్లిగా వెళ్ళి వాడి స్పెక్ట్స్ని లాగేసుకుంటాడు. అప్పుడు వాడు చనిపోతాడు. అప్పుడు వీడు స్పెక్ట్స్ పెట్టుకొని చూసేసరికి వాడికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకొక గేమ్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే వాడికి ఒక మెడికల్ కిట్ కనపడగానే పుట్టుకునేసరికి వాడి దెబ్బలన్నీ కూడా తగ్గిపోతాయి. వావ్! సూపర్‌గా ఉంది అని అనుకుంటాడు. ఈ గేమింగ్ ప్రపంచంలా ఉంది అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. బ్యాంక్‌కెళ్ళి చూసేసరికి నిజంగానే వాడి దగ్గర డబ్బులొస్తాయి. వెంటనే వాడికి నచ్చిన షూని కొనేసుకుంటాడు. వావ్! ఇది చాలా నచ్చింది అనుకుంటారు. బయట నుంచి కంట్రోల్ చేస్తున్న వారు ఇదంతా చూస్తాడు. ఈ గేమ్‌ని డిజైన్ చేసిన వాళ్ళకి మైండ్ పోతుంది. అసలు ఈ క్యారెక్టర్‌ని కంట్రోల్ చేస్తుంది హ్యాకర్ అయ్యి ఉంటాడు. అందుకే ఇలా హ్యాక్ చేశాడు. అసలు ఇలా ఎలా చేయగలిగాడు? మనం కూడా పోలీస్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి వాడిని పట్టుకోవడానికి వెళ్దామని చెప్పి వెళ్తారు. అయితే నన్ను పట్టుకోవడానికి వచ్చారా ఏంటిది అని చెప్పి పరిగెట్టుకొని పారిపోతారు. వీళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. వాడు ఖచ్చితంగా పరిగెట్టి పారిపోయి దాక్కుంటాడు. తర్వాత వాడి షూస్‌కి ఒక మ్యాజికల్ పవర్ ఉంటుంది. అదేంటంటే పైకి ఎగిరేస్తాడు. ఓహ్! ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తావా అని చెప్పి వీళ్ళు కూడా బిల్డింగ్స్ కట్టేసి పైకెళ్ళిపోతారు. పైకెళ్ళేసరికి వీడు పరిగెడుతూ అన్నీ తీసుకొని ఒక బాల్‌ని పట్టుకుందాం అనుకుంటారు. ఈలోపే కింద పడిపోతాడు. అప్పుడే వాడి చుట్టూ బబుల్ డ్రాప్ వచ్చి వాడిని కాపాడుతుంది. హమ్మయ్య! బతికిపోయాను అనేసరికి పోలీస్ కార్ వచ్చి వాడిని గుద్దేస్తుంది. మళ్ళీ గేమ్ మొదటికే వస్తాడు. సబ్స్క్రైబ్.